గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ పాట పిక్చరైజ్ చేసేటప్పుడు మీకు ఏజ్ అంతే ఉంటుంది కదా? మీకు అబ్బో నేరేడు లేదు ఎప్పుడు చాలా రోజుల తర్వాత 79 తర్వాత కదా, ఆఫ్టర్ 79. ఓకే, ఆల్మోస్ట్ అంటే మరీ 19 కాదు, ఐ థింక్ 21. చిరంజీవి ఈ టర్క్ వచ్చేప్పటికి మీకు సమవయస్కులతో నటించే అవకాశం వచ్చి ఉంటుంది కదా, మగ మహారాజు. బట్ కమల్తో ఎక్కువ అలాంటి మన సోమొకడు మలయాళం సినిమాలు కూడా చేసాం మేము. కమల్ నేను ఒక 4-5 సినిమాలు మలయాళం సినిమా. సో ఈ జంట ఈ పేర్ ఆ రోజులో రిషి కపూర్ నీతు సింగ్ అంటే సౌత్ ఇండియన్ రిషి కపూర్ నీతు సింగ్ అని పేరు ఉండేది. అట్లా అన్ని సినిమాల్లో మాకు సెకండ్ రోల్ అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, హీరో హీరోయిన్స్. ఏజ్ వైజ్ కూడా, ఏజ్ ప్రకారం కూడా మేమిద్దరం యంగ్ పేర్ ఉండేవాళ్ళు అనమాట. సో మాకు ఒక 2 పాటలు ఇచ్చేసి ఎంత స్కర్ట్లు నేను కమల్ అట్లా జరిగిపోయింది. లాస్ట్లో మేము బాలచంద్ర గారి సినిమా ఇది కథ కాదు కూడా తెలుగులో చేసాం. ఆ టైంలో మీ మీద జయబాదురి గారి ప్రభావం కొంత ఉంది కదండి. ఆవిడ వే ఆఫ్ డ్రెస్సింగ్ మీరు కొంచెం ఇష్టపడేవాళ్ళు, అట్లా ఉంది కదా? అంటే జ్యోతి నుంచే అలా ఉంటుంది. కాటన్ శారీస్ ఇవన్నీ ఎక్కువ ఆవిడని ఎక్కువ ఆమె ఇన్స్పిరేషన్ నాకు. సో అందువల్ల అందరూ ఏమనుకునేవారంటే ఈ అమ్మాయి చాలా న్యాచురల్గా అంటే ఆమెలాగా ఉండాలి అంటే నేను అంటే చీర కట్టుకుంటే నాకు ఇప్పటికైనా ఐ లవ్ కాటన్ శారీస్. అంటే నటనలో ఆవిడ శైలి వేరు, మీ శైలి వేరు, సంబంధం ఉండదు. బట్ కొంచెం అట్లా ఫాలో అయ్యేదండి, జయబాద్రి గారు ఫాలో అయ్యేది. ఇంకెవరు ప్రభావం ఉందండి మీ మీద? అంటే అప్పుడప్పుడు ఏ స్మితా పాటిల్, షబానా, రేఖ బ్లౌజెస్ ఎంత అంటే రేఖ ఆమె పైగా రేఖ నేను ఎక్కువ నా క్యారెక్టర్స్ తెలుగులో, హిందీలో ఆమె ఎక్కువ చేసేది. ఆమె క్యారెక్టర్స్ హిందీ నుంచి తెలుగు రీమేక్ చేసేటప్పుడు నేను ఎక్కువ చేశాను. కాబట్టి ఎప్పుడు ఆమె అంటారు భలే పడుతుందిలే నీ క్యారెక్టర్స్ బా అన్నారు. ఎప్పుడైనా ఈ రేఖ హేమాలిని వీళ్ళంతా కలిసినప్పుడు మీతో ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? హేమాలిని గారు పెద్ద పరిచయం లేదండి. కనిపించినప్పుడు ఏదో పెద్ద అంత ఇది లేదు. అంటే తెలుగు వాళ్ళే కదా అని ఆ ఉద్దేశంతో. హేమాలిని తెలుగు తమిళ, రేఖ గారు తెలుగులో మాట్లాడతారు. షీ స్పీక్స్ ఇన్ తెలుగు. నేను ప్రొడ్యూసర్ కదా, ఆమె సినిమా ఆమె పెట్టి సినిమా తీసాం కదా, మేరా పతి సిర్ఫ్ మేరా హై, నితిన్ కపూర్ నా మొగుడు నాకే సొంతం, నితిన్ కపూర్ గారు ప్రొడ్యూసర్. నేను అసలు మొత్తం ప్రొడక్షన్ అంతా నేనే చూసుకున్నాను. అప్పుడు ఎలా ఉండేది మీరు చేసిన క్యారెక్టర్ ఆవిడ అలా చేస్తూ సెట్లో? అసలు మనకు అది ఉండదండి, వాళ్ళు ఏం యాక్ట్ చేసినప్పుడు. రేఖ అంతా మనం అసలు ఆలోచించడానికి, ఎందుకంటే ఆమె కూడా కొన్ని దీంట్లో నాకు ఇన్స్పిరేషన్. ఈజ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్ ఆమె. ఇంకా అక్కడ వెళ్ళేసరికి ప్రొడ్యూసర్ కదా, ఈ కాస్ట్యూమ్స్ ఆ కాస్ట్యూమ్స్ వాళ్ళు వస్తున్నారా, ప్రొడక్షన్ చూసుకునేవాళ్ళం కదా, భోజనాలు వచ్చిందా, కరెక్ట్ టైం. ప్రొడ్యూసర్గా ఉంటే ప్రొడ్యూసర్ అంతే, మా ఆయన ప్రొడ్యూసర్, నేను ప్రొడక్షన్. ఏదైనా అంతే కదా. అంటే ప్రొడక్షన్ అంటే కాస్ట్యూమ్స్ అంతా. రాధికాకేమో నేను కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను, రాధిక చేసింది ఇంకొక. అవును. సో నేను కాస్ట్యూమ్ డిజైన్ చేశాను. అందుకని ఇట్లా అలా ఇలా తిరగడం. ఆ టైంలో నేను క్యారింగ్ కూడా. సో అంత పెద్ద 4 months 5 months 6 months ప్రెగ్నెంట్ అప్పుడు అట్లాగే పనిచేసామన్నమాట. సో ఆ సినిమా అప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ ఆమె ప్రొడ్యూసర్ గారు అని పిలుస్తాం. మీ ఫస్ట్ హిందీ సినిమా ఆయన కదా? దాంట్లో నేను కమల్ ఒక చిన్న సాంగ్ చేసి అదే అరంగేట్రమే. అదే తెలుగులో అరంగేట్రం పేరు వచ్చి ఏదో జీవితం. కమల్ చేయలే తెలుగులో, నేను యాక్ట్ చేశాను అనుకుంటా. నేను యాక్ట్ చేశాను. అపూర్ రాగంగా నేను చేయలే. అపూర్ రాగంగా మాధవి చేసింది తెలుగులో, అదే తూర్పు పడమర. నా క్యారెక్టర్ మాధవి చేసింది. అది హిందీ ఊరికే బాలచంద్ర గారు, మేమంతా కంపెనీ ఆర్టిస్ట్ కదా, అది ఎందుకు బాంబే నుంచి వాళ్ళిద్దరు మీ ఇద్దరండి పిల్లలు యంగ్స్ ఇట్రండి మీ ఇద్దరు యాక్ట్ చేయండి అని చెప్తే అది చేసాం. దాని తర్వాత షబాష్ డాడీ నేను చేసిన సినిమా అమిత్ కుమార్తో, కిషోర్ కుమార్ గారు అబ్బాయితో. చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు సూర్యవంశ్. దాని తర్వాత చాలా రోజులు గ్యాప్ తర్వాత హిందీ సినిమా ఒకటి చేశాను. అప్పుడే మా ఆయన ఎక్కువ పరిచయం నాకు. అయితే జఖ్మీ షేర్, అవును, జితేంద్ర గారితో. అవును. టుటు శర్మ చేశాడు. టుటు అంటే మన పద్మిని కోలాపురి హస్బెండ్, అతను ప్రొడ్యూసర్. అతను మా ఆయనకు కూడా ఫ్రెండే. సో అట్లా ఆ సినిమా చేయడం అంటే దాసరి గారి డైరెక్షన్.
జఖ్మీ షాన్ దాసరి గారు డైరెక్టర్. అవును అవును అవును. సో ఆ షూటింగ్ అప్పుడు మా ఆయన పరిచయం అనమాట. దాసరి గారికి అసిస్టెంట్ డైరెక్టర్ పని. అక్కడి నుంచి ఇంకా స్టోరీ ఎలా ఆయన చాలా ప్లాన్డ్ గా స్కెచ్ వేసి మిమ్మల్ని అలా అలానా? అంత సీన్ వాళ్ళు అసలు కేర్ చేస్తారు. పంజాబీస్ కదా, వాళ్ళు అంత కేరే చేయరు. మనం వెళ్ళాలి కానీ పరిగెత్తాలే కానీ. సో మీ వైపు నుంచే అట్లా లేదు, జస్ట్ ఒక మ్యూచువల్ కొన్ని కామన్గా కొన్ని ఇంట్రెస్ట్. మెయిన్ థింగ్ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని, నేను బుక్స్ ఎక్కువ చదివేదాన్ని ఆ రోజుల్లో. సో పుస్తకాలు మార్చుకోవడం. ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఎత్తుగా తెల్లగా ఆయన ఎప్పుడు హీరోగా అలా అనిపించలేదండి మీరు నటింపజేయాలని? అండ్ నాకు అసలు అంటే అప్పటికి అది అయిపోయింది లేదు. వాళ్ళ బ్రదరు జితేంద్ర గారు ముందు ఆయన అక్కడ ఇన్స్టిట్యూట్లో ఎక్కడో జాయిన్ చేసి బహుశా యాక్టింగ్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు అసలు డైరెక్షన్ పంపించారేమో. ఇంకా దాని తర్వాత అంత మరీ అందంగా ఉన్నాడు ఆయన, సినిమా తీయాలి అలాంటి మరీ అంత ఆలోచన కూడా రాలేదు. వారిలో తొలి ఆకర్షించిన అంశం ఏంటి మీకు? అలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ చూసినప్పుడు న్యాచురల్లీ ఇట్స్ లుక్స్. ఉమెన్ ఫస్ట్ ఫాల్స్ ఫర్ దట్, తర్వాత విషయాల తర్వాత. కొన్ని ఏదైనా ఉన్న చిన్నది అటు ఇటు గుణాలు ఏదన్నా ఉన్నా కూడా ఇది కవర్ చేసేసి ఇట్లా ఉండేది. బిగినింగ్ అట్లా ఉంటుంది. సో ఇట్స్ డెఫినెట్లీ వెరీ గుడ్ లుకింగ్ మ్యాన్. అదే గుడ్ లుకింగ్ మీ ఇద్దరు పిల్లలకు కూడా వచ్చేసింది. యా, క్వైట్ గుడ్ లుకింగ్, నాట్ బ్యాడ్. నాట్ యాజ్ గుడ్ యాజ్ వాళ్ళ నాన్నకు వచ్చినంత ఇది లేదు. బట్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ దేర్ ఓన్ స్టైల్. నాట్ నెసెసర్లీ మోర్ హ్యాండ్సమ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ తర్వాత మేము లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ వెరీ హ్యాండ్సమ్, but the way they talk to you, you know, the kind of style, it also adds. జనరల్గా ఉన్న కంపారిజన్ ఏంటంటే ఇండస్ట్రీలో సావిత్రి గారు, వాణిశ్రీ గారు, జయసుధ, ఫుల్ స్టాప్ అక్కడికి. మళ్ళీ కంటిన్యూటీ లేదు దానికి. వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి, మీకు ముందున్న ఇద్దరితో ఉన్న అనుబంధం. సావిత్రి గారు తమిళ సినిమా ఒకటి చేశానండి ఆమెతో. నాకు మదర్గా యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ మీరు వచ్చేప్పటికే ఆవిడ కెరీర్ దాదాపు అంత్యదశలో ఉంది. నాట్ కీపింగ్ వెల్ ఆల్సో అట్ దట్ టైమ్. ఓకే. సో హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ పెద్దగా లేదు. ఓకే. దెన్ ఈ అరంగేట్రం అన్న తమిళ సినిమాని తెలుగులో దాని విచిత్ర ఏదో జీవితం అండి, ఏదో జీవితం, ఏం జీవితం గుర్తులేదు నాకు, సంథింగ్. గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు తెలుసు కదా, వెరీ వాస్తు ఇది అంత వెరీ ఫేమస్. బట్ ఆయన యాక్చువల్లీ ఈజ్ అ ప్రొడ్యూసర్. సో ఆ సినిమా ఆయన తీశారు. దాంట్లో తమిళ్లో ఆవిడ చేయలే కానీ సావిత్రి గారు తెలుగులో సావిత్రి గారు చేశారు నాకు మదర్గా. అప్పుడు కూడా చాలా తక్కువ ఇంటరాక్షన్. అంటే ఇంకా చాలామంది మేము కూతుర్లు కదా, 3 కూతురు 4 ఎక్కడ గుడ్ మార్నింగ్ నమస్కారం అమ్మా బాగున్నామ్మా అంతే. షీ వాజ్ మోర్ ఇంటూ నాట్ వెరీ ఇంటూ నాట్ కీపింగ్ రియలీ కీపింగ్ వెల్. సో షీ వాజ్ టైర్డ్ అండ్ షీ లాస్ దట్ ఇది అప్పటికే. అందువల్ల పెద్ద ఇంటరాక్షన్ ఏం లేదు. వాణిశ్రీ గారు అంటే వాణిశ్రీ గారితో నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ వాణిశ్రీ గారు. కృష్ణవేణి ఆ సినిమా ఈ సినిమా అదంతా. దాని తర్వాత పిక్చర్ చేశాను, ఇది పాట ఎదురీత. దాంట్లో వాణిశ్రీ గారు, రామారావు గారు, నేను ఒక క్యారెక్టర్ చేశాను, హిందీ రీమేక్ ఆ సినిమా. దాని తర్వాత మళ్ళీ వాణిశ్రీ గారు, నాగేశ్వరరావు గారు, నేను అది రీమేక్ దాగ్ అని ఒక పిక్చర్, షర్మిలా ఠాగూర్ రాఖీ యాక్ట్ చేశారు, ఆ సినిమా చేశాం. అట్లా వాణిశ్రీ గారు కొంచెం చెప్పారు, జయసుధ ఇట్లా చెప్పాలి కొంత అట్లా అని కొంచెం బిగినింగ్ డేస్లో కొంచెం సపోర్ట్ చేసి నేర్పించేవారు వాణిశ్రీ గారు. ఫెంటాస్టిక్. ఐ మీన్ ఆ రోజుల్లో వాళ్ళందరినీ చూస్తే ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ వచ్చినట్టే ఉంటుంది. ద ఆరా ఆఫ్ హీరోయిన్.